ప్రైజ్ ద లార్డ్. జీవం గల దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన రోజు ఆదివారం. ఈరోజు మనం ఈస్టర్ అనేది పునరుద్ధరుడై తిరిగి లేచిన రోజుగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఆచారంగా అంటారా? కాదు. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయటానికి దేవుడు ఎంతో కృపతో ప్రతి సంవత్సరం కూడా ఒక జ్ఞాపకంగా మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి తప్ప ఆచారంగా అయితే కాదు. రక్షణ లేని వారికి రక్షణ మార్గాలను నడిపించుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం. అంటే ఆయన నిత్యముగా మన రోగములు భరించును, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మన పాప దోష అంటే మొత్తం కూడా ఆయనపై మొప్పుకున్నాడు. యెషయా 53 అధ్యాయంలో స్పష్టంగా ఉందండి. ఇవన్నీ కూడా వధింపబడిన గొర్రె పిల్ల వల్లే మౌనంగా ఉండునని కూడా యెషయా 53 అధ్యాయంలో ముందుగానే పొందుపరచడం జరిగింది. మరి ఆ లేఖనం ఇప్పుడు నెరవేర్చబడటం మనం చూసి ఉన్నాం కదా. 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసం ఆయన సిలువపై రక్తాన్ని చిందించాడు. మనందరి పాప శాప రోగములన్నీ ఆయనపై మోపుకున్నాడు. ప్రతి ఒక్కరము కూడా ఆయన రాకళ్ళు ఎత్తబడే గుంపులో ఉండటానికి నిత్య జీవం గల రాజ్యములో తండ్రితో మనందరం ఉండటం కోసమే ఆయన అంత గొప్పగా అక్కడ చెప్పాలి అంటే అన్నీ కూడా ఆయనపై మోపుకొని వధించబడ్డ గొర్రె పిల్లవలే మౌనంగా ఉండిపోయి తిరిగి 3వ దినాన పునరుద్ధరణుడై అన్నాడంటే ఆయన దేవుడు కాబట్టి పునరుద్ధరణుడై తిరిగి లేచి ఉన్నాడు. మనిషి వల్ల అవుతుందా? అవ్వదు. ఆయన దేవుడు కాబట్టి అది జరిగింది. ఎందుకు? మనందరం కూడా ఆయనతో ఉండాలి, నిత్యజీవ రాజ్యంలో ఉండుటకే ఆయన ఎంత గొప్పగా. అందుకే ఇది ప్రతిదీ కూడా ఆదివారం అనేది మనం ప్రతి విషయాల్లో కూడా ప్రతి సంవత్సరం పునరుద్ధరణుడై తిరిగి లేచిన రోజు ఆచారంగా కాకుండా మారు మనసు లేని వారికి మారు మనసు కలగడానికి, రక్షణ లేని వారికి రక్షణ మార్గాలు నడిపించుకోవడానికి గొప్ప అవకాశం. మరి ఇంకెంతమంది మారు మనసు లేని వారు ఉన్నారో మారు మనసు పొందుకో వాళ్ళని మనస్ఫూర్తిగా దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా మరింతగా మారు మనసు లేని వారికి మారు మనసు యేసు పరిశుద్ధ నామములో దయచేయబడుగాక. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కూడా ఇంకెవరైతే రక్షింపబడలేరో వారందరూ కూడా యేసు పరిశుద్ధ నామములో రక్షణ మార్గంలో ఆయన నడిపించబడుగాక. నీ రక్షణ ఎంత గొప్పదేశం. నీ రాకలు ఎత్తబడే గుంపులో మేమందరం కూడా నీ నిత్య జీవ రాజ్యంలో ఉండుటూ కూడా ఎంత గొప్పగా సిలువపై నీ రక్తాన్ని చిందించావు. మా పాప శాప రోగములన్నీ నీపై మొప్పుకున్నావు తండ్రి. యెషయా 53 అధ్యాయంలో స్పష్టంగా ముందుగానే లేఖనాలతో మాట్లాడావు. ఆ లేఖనాలు నెరవేర్చబడ్డాయి. నువ్వు త్వరలో కూడా రానని ఉన్నావు తండ్రి. నీ రెండో రాకల్లో మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు ప్రతి ఒక్కరిని కూడా దర్శించి నీ రాకల్లో ప్రతి ఒక్కరు కూడా మరింతగా మారు మనసు దయచేసి రక్షణ మార్గాలు లేని వారికి రక్షణ మార్గాలను నడిపించుకొని ప్రతి ఒక్కరిని కూడా నీ నామ మహిమోద్ధంకై దీవించి ఆశీర్వదించి తిరిగి 3వ దినాన ఎలా అయితే పునరుద్ధరణ తిరిగి లేచి ఉన్నావు ప్రతి ఒక్క కుటుంబాల్లో అటువంటి పునరుద్ధరణ జీవితం, అది ఆర్థికంగానా లేదంటే ఆరోగ్యపరంగానా లేదంటే కుటుంబాల సమస్యలతో పోరాడుతున్న అన్ని విషయాల్లో కూడా నువ్వు పునరుద్ధరణ తిరిగి లేచి ఎలా అయితే మరణాన్ని జయించావో అటు రీతిలో మా అందరి పట్ల కూడా నీ విజయాన్ని మాకు దయచేసి మరింతగా నీ పునరుద్ధరణ జీవితంలో మేము జీవించి నీ రాజ్యంలో ఉండుటకు నిత్య జీవ శాశ్వత రాజ్యంలో ఉండటకు మాకు నీకు సహాయం దయచేయమని ప్రతి ఒక్కరిని ఆకర్షించుకొని నీ రక్షణ భాగ్యం దయచేయబడుగా కానీ మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేను యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ అండి.